ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామములో లైవ్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాం. 2021 నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. రండి, మనము దేవుని వాక్యం లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మనము న్యూ ఇయర్ స్పెషల్ మెసేజ్ తీసుకోబోతున్నాం. నూతన సంవత్సరానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వర్తమానం వినబోతున్నాం గనక దేవుని వాక్యం కొరకు మీ మనసులను సిద్ధం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి. ఆ వర్తమానాలు చూడండి. ఈ సంవత్సరము యోధా పత్రికపై ధ్యానాలు సీరియల్గా ప్రారంభించబడ్డాయి. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా చక్కగా ఈ వర్తమానాలు మీరు చూసి ఆత్మీయంగా బలపడాలని మనం చేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అలాగే క్రీస్తు రాకడ ధ్వని ఫేస్బుక్లో మీరు చేరండి. మిమ్మలను బలపరచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈరోజు నూతన సంవత్సరపు సందేశాన్ని తీసుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. 2020వ సంవత్సరం అంతా మీరు మమ్మలను కాపాడి 2021వ సంవత్సరము నూతన సంవత్సరం అనే దయాకిరీటమును మాకు ధరింపచేసినందుకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ సన్నిధి మాతో ఉంచమని మనవి చేస్తున్నాం. ఈ 2021 వ్యక్తిగత సంవత్సరముగా ప్రకటిస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేయమని మనం చేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని ఆత్మీయ కుటుంబమును, ఆన్లైన్ మినిస్ట్రీని దీవించమని మనం చేస్తున్నాం. లైవ్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరినీ ప్రభువా మీరు దీవించండి. ఈ వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరికి మేలు చేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. కూడి వచ్చిన మీ అందరికీ 2021 నూతన సంవత్సరపు శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మన ధ్యాన అంశం నూతన సంవత్సరములో వ్యక్తిగతముగా మనం ఎలా జీవించాలి. అందరూ గుర్తుంచుకోండి, అర్థం చేసుకోండి. నూతన సంవత్సరములో మనము వ్యక్తిగతముగా ఎలా జీవించాలి. న్యూ ఇయర్ మెసేజ్ మనం తీసుకోబోతున్నాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఈ విధంగా తెలియపరిచాడు. ఆ మాటలు కొరింథీ సంఘానికి మాత్రమే కాదు గాని సార్వత్రిక సంఘం మొత్తానికి వర్తిస్తాయి. వ్యక్తిగతంగా మనకు, మన కుటుంబానికి కూడా వర్తిస్తాయి. అక్కడ ఏమి చెప్పబడిందో చూడండి. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయును. Therefore, if anyone is in Christ, he is a new creation. The old has gone, the new has come. ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అయి ఉన్నారు. అర్థం చేసుకోండి. క్రీస్తులో ఉంటే, క్రీస్తుకు బయట ఉంటే కాదు. ఈ నూతన సంవత్సరములో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల ఆ వ్యక్తి నూతన సృష్టి అయి ఉన్నాడు. Therefore, if anyone is in Christ, ఎవరైనా కావచ్చు,
ఒక వ్యక్తి క్రీస్తులో ఉంటే, క్రీస్తు లోపల ఉన్నప్పుడు ఏమి జరుగుతుందంటే హీఈస్ ఎ న్యూ క్రియేషన్. ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చిన వెంటనే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నూతన సృష్టిగా మార్చబడతాడు. ద ఓల్డ్ హ్యాస్ గోన్, ద న్యూ హ్యాస్ కమ్. ఇక్కడ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడబడింది. అంటే దాని అర్థం ఏంటి? యేసు క్రీస్తులోనికి ఒక వ్యక్తి వచ్చిన వెంటనే, అంటే గ్యాప్ లేకుండా వెంటనే పాతవి గతిస్తాయి, సమస్తము నూతన పరచబడతాయి. ఎస్, ద ఓల్డ్ హ్యాస్ గోన్, ద న్యూ హ్యాస్ కమ్. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తులోనికి వచ్చిన వెంటనే ఇంకా అక్కడ గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ పొందుతున్నాడో, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటున్నాడో, ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తులో ఉంటున్నాడో, నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్నాడో, ఏం జరుగుతుంది? ద ఓల్డ్ హ్యాస్ గోన్. సమస్తము పాతవన్నీ వెళ్ళిపోతాయి. ద న్యూ హ్యాస్ కమ్. పాతవి వెళ్ళిపోయినప్పుడు ఆ స్థానములో నూతనమైనవి వస్తాయి. క్రీస్తు మనలను నూతన సృష్టిగా చేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనలను మనము నూతన సృష్టిగా చేసుకోగలమా? చేసుకోలేము. నన్ను నేను నూతన సృష్టిగా చేసుకోవటానికి, నూతన స్వభావం కలిగి ఉండటానికి నాకు చేతవుతుందా? నా వల్ల అవుతుందా? అవదు. ఒకవేళ నేను ఒక నూతన వ్యక్తిగా ఉండాలనుకున్నా, పర్ఫెక్ట్ గా ఉండాలనుకున్నా, నేను ఉండగలనా? నేను ఉండలేను. సరే, నేను ఉండలేను. ఇతరులు నన్ను మార్చగలరా? మార్చలేరు. ప్రియ ప్రేక్షకులారా, అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. నేను ఒక నూతన వ్యక్తిగా మారాలంటే, నేను నూతన స్వభావం కలిగి ఉండాలంటే నన్ను నేను మార్చుకోలేను. అలాగే ఇతరులు నన్ను మార్చగలరా? ఇతరులు నన్ను మార్చలేరు. నీకు నీవుగా నూతన వ్యక్తిగా ఉండలేవు. ఇతరులు నిన్ను మార్చటము సాధ్యము కాదు. ఇది ఎలా జరుగుతుంది? ఇది క్రీస్తు నందు జరుగుతుంది. Therefore, if anyone is in Christ, yes, ఇది క్రీస్తు నందు మాత్రమే జరుగుతుంది. ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడటం అనేది, ఒక వ్యక్తి నూతన స్వభావము కలిగి ఉండటం అనేది, అది క్రీస్తు నందు మాత్రమే జరుగుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి, విశ్వసించాలి. మనం క్రీస్తులో ఉన్నప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాం. ఎలా జరుగుతుంది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆ అద్భుతం అనేది ఎలా జరుగుతుంది అంటే అది పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి, జ్ఞానము మనకు అనుగ్రహించబడినప్పుడు ఏమి జరుగుతుంది? క్రీస్తునందు మనము నూతన పరచబడతాం. క్రీస్తులో మనకు నూతన స్వభావం వస్తుంది. మనము నూతన మనస్సు కలిగి ఉంటాము. నూతన సృష్టిగా మార్చబడతాం. అయితే వచ్చిన చిక్కేంటో చెప్పమంటారా? ఈ రోజుల్లో చాలా మంది యేసు క్రీస్తునందు ఉన్నాము అని చెప్పుకుంటున్నారు. రక్షణ పొంది ఎన్నో సంవత్సరాలు అయ్యింది. బాప్తీసం తీసుకొని ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో పాత సంవత్సరాలు వచ్చిపోయాయి. నూతన సంవత్సరం వచ్చింది, అయినా కూడా నూతన సృష్టిగా మార్చబడలేకపోతున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, వెరీ కేర్ఫుల్లీ ఇక్కడ వినవలసిన విషయం ఏంటంటే, నూతన సంవత్సరంలో ప్రవేశించినటువంటి నీవు, నీ జీవితంలో నీవు నూతన సృష్టిగా మార్చబడకపోతే ఆ సంవత్సరము వృధా అవుతుంది, నీ జీవితం కూడా వృధా అవుతుంది. గుర్తుపెట్టుకో. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించినటువంటి నీవు నూతన సృష్టిగా మార్చబడకపోతే, నూతన స్వభావం కలిగిన ఉండకపోతే, నూతన మనస్సు కలిగిన ఉండకపోతే, పాత ఆలోచనలు, పాత మనసును తీసివేసుకోలేకపోతే చివరికి ఏం జరుగుతుంది? ఆ నూతన సంవత్సరం నీ జీవితంలో వృధా అవుతుంది. నీ జీవితం కూడా వృధా అయిపోతుంది. నీ ఆయుష్కాలం తగ్గిపోతుంది. నీ భవిష్యత్తు దెబ్బతింటుంది. కొన్నిసార్లు ఆశీర్వాదాలకు బదులు మనం శాపం తెచ్చుకునే పరిస్థితికి వస్తాం. కాబట్టి ఆలోచించండి, విశ్వాసులు ఆలోచించండి, సేవకులు ఆలోచించండి, నాయకులు ఆలోచించండి. నూతన సంవత్సరంలో ప్రవేశించాం, మంచిది. నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు దయా కిరీటముగా ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకు ఆయుష్కాలం పొడిగించి ఉన్నాడు. ఓకే, అయితే నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మనము నూతన సృష్టిగా మార్చబడ్డామా? నూతన స్వభావం అనేది మనలోనికి వచ్చిందా?
మామూలుగా అయితే మనం నూతన సృష్టిగా మార్చబడాలి. ఎలా? ఇది క్రీస్తు ద్వారా సాధ్యం. ఓకే, నేను ముందే చెప్పాను, నన్ను నేను నూతన సృష్టిగా మార్చుకోలేను, ఇతరులు నన్ను నూతన సృష్టిగా మార్చలేరు. అలాగే నిన్ను నీవు నూతన సృష్టిగా మార్చుకోలేవు, నిన్ను ఇతరులు కూడా నూతన సృష్టిగా మార్చలేరు. అయితే మరి మానవరీత్యా ఇది ఎలా సాధ్యమవుతుంది? ఒక వ్యక్తి ఎలా నూతన సృష్టిగా మార్చబడతాడు, ఒక వ్యక్తి ఎలా పర్ఫెక్ట్ గా మారతాడు అంటే అది క్రీస్తునందు జరుగుతుంది. మనము క్రీస్తులో ఉన్నప్పుడు, నిజ క్రైస్తవులుగా ఉన్నప్పుడు, నిజమైన విశ్వాసులుగా ఉన్నప్పుడు అది క్రీస్తు నందు జరుగుతుంది. ఓకే, ఎలా జరుగుతుంది? క్రీస్తు నందు ఎలా జరుగుతుంది? అవును, క్రీస్తు నందు దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు గనుక ఆ పరిశుద్ధాత్మ శక్తితో, ఆ పరిశుద్ధాత్మ జ్ఞానముతో, నడిపింపుతో మనము నూతన సృష్టిగా మార్చబడగలుగుతాము. అంటే మనం నూతన సృష్టిగా మార్చబడటం లేదు అంటే అర్థం ఏంటో తెలిసినా, మనం క్రీస్తుకు బయట ఉంటున్నామేమో, లేక క్రీస్తుకు బయట లోపల అస్థిరంగా ఉంటున్నామేమో. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇంకా నివసించట్లేదేమో ఆలోచించుకోండి. కొన్నిసార్లు మన విషయంలో పరిశుద్ధాత్మ దుఃఖపడి బయటికి వెళుతున్నాడేమో. దేవుని ఆత్మను మనం దుఃఖపరుస్తున్నామేమో, దేవుని ఆత్మకు విరోధంగా మనం ప్రవర్తిస్తున్నామేమో. ఎందుకు? దేవుని ఆత్మ లోపలుంటే మనం నూతన సృష్టిగా మార్చబడాలి కదా. దేవుని ఆత్మ లోపలున్నప్పుడు మనకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు కదా. మరి ఈనాడు క్రైస్తవుల్లో మనం ఆలోచిస్తే, విశ్వాసుల్లో చూడండి, సేవకుల్లో చూడండి, ఎందుకు నూతన స్వభావం రావట్లేదు? ఆ పాత మనసు ఎందుకు పోవట్లేదు? ఎందుకు అసమాధానం ఉంటుంది? ఎందుకు అశాంతి ఉంటుంది? ఎందుకు టెన్షన్స్ ఉంటున్నాయి? ఎందుకు సమస్యలు ఉంటున్నాయి? ఎందుకు శ్రమలు ఉంటున్నాయి? అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మకు లోపల చోటు ఇవ్వటం లేదు, పరిశుద్ధాత్మ హృదయంలో నివసించటం లేదు. దానికి కారణం ఏంటంటే ఒక్కటే విషయం, దేవునికి ఇష్టం లేనివేవో మనం చేస్తున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ మనలో నివసించటం లేదు అంటే, లేక మనం నూతన సృష్టిగా మార్చబడట్లేదు అంటే, ఇక్కడ ఒక కారణాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి ఇష్టం లేనివేవో మనకి ఇష్టమైనవి. అది దేవునికి ఇష్టం లేని వ్యక్తులతో మనం ఉండటమో, దేవునికి ఇష్టం లేని అలవాట్లు మనం కలిగి ఉండటమో, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు మనం చేయటమో, సంథింగ్ ఈస్ దేర్. దేవునికి ఇష్టం లేనిది ఏదో నీలో జరుగుతుంది. దేవునికి ఇష్టం లేని ఆలోచనలు నువ్వు చేస్తున్నావు. ఎస్, దేవునికి ఇష్టం లేని మనస్సు నువ్వు కలిగి ఉన్నావు. లేక దేవునికి నువ్వు చోటు ఇవ్వట్లేదు, దేవునికి నువ్వు సమయం ఇవ్వట్లేదు, దేవుని నువ్వు ప్రేమించట్లేదు, దేవునికి ఇష్టమైన వ్యక్తులతో నువ్వు ఉంటున్నావు, దేవునికి ఇష్టమైన వ్యక్తులు అలాంటి నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావు. దాన్ని బట్టి ఏమవుతుంది? నీ విషయంలో పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ పరిశుద్ధాత్మ బయట ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ బయట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనకు మనశ్శాంతి ఉండటం లేదు. పరిశుద్ధాత్మ లోపల ఉండనప్పుడు ఏం జరుగుతుందంటే, నూతన సృష్టిగా మనం మార్చబడలేము. సో ప్రియ ప్రేక్షకులారా, మీరు ఆలోచించండి. మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి ఎంతో మంది చూస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో నుంచి, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలలో కూడా ఈ వర్తమానాలు వీక్షిస్తున్నాడు. ఎస్, ఈ నూతన సంవత్సరము మీ అందరికీ దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరంలో మనం ప్రవేశించామంటే, మనం క్రీస్తునందు ఉంటే నూతన సృష్టిగా మార్చబడతాము. నూతన స్వభావం మనకు వస్తుంది, నూతన మనసు మనకు వస్తుంది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా సాధ్యమవుతుంది. అయితే మన జీవితంలో ఆ ప్రశాంతత మనకు రానప్పుడు, లేక నూతన స్వభావం మనకు రాలేదు అంటే అర్థం ఏంటంటే, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవునికి ఇష్టం లేనిది నేనేం చేస్తున్నాను, దేవునికి ఇష్టం లేనిది నాలో ఏదుంది అనేది ముందు ఒక వ్యక్తి ఆలోచించుకోవాలి. దేవునికి ఇష్టం లేనిది మనలో ఉన్నంతకాలం ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ బయట ఉంటాడు, అంతే కదా. దేవునికి ఇష్టం లేనిది మనం చేసినా, లేక దేవునికి ఇష్టం లేనిది మనలో జరిగినా, పరిశుద్ధాత్మ దుఃఖపడి బయట ఉంటాడు. పరిశుద్ధాత్మ బయట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మనం నూతన స్వభావం కలిగి ఉండలేము, నూతన సృష్టిగా మార్చబడలేము. అందువల్ల మనం ఏం చేయాలంటే, మన జీవితంలో దేవునికి ఇష్టం లేనిది మనం ఏం చేస్తున్నాం అనేది ఫస్ట్ ఆలోచించుకోవాలి. దేవునికి ఇష్టం లేనిది మనం ఏం చేస్తున్నాం, దేవుడు దుఃఖపడేది లేక దేవుడు వ్యతిరేకించేది మనం ఏమి చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేనివి మనకిష్టం అవుతాయి. ఇదే క్రైస్తవులతో వచ్చిన చిక్కు. మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటాం కానీ దేవునికి ఇష్టం లేనివి కొన్ని మనకి ఇష్టం అవుతాయి.
దేవునికి ఇష్టం లేని కోరికలు మనకి ఇష్టమవుతాయి, దేవునికి ఇష్టం లేని వ్యక్తులు మనకి ఇష్టమవుతారు, దేవునికి ఇష్టం లేని స్నేహాలు మనకి ఇష్టమవుతాయి, దేవునికి ఇష్టం లేని అలవాట్లు మనకి ఇష్టమవుతాయి, దేవునికి ఇష్టం లేని వస్తువులు మనకి నచ్చుతాయి, లేక దేవునికి ఇష్టం లేని పరిస్థితులు మనం సంతోషించాలనుకుంటాం. దాన్ని బట్టి ఏమవుతుంది, దేవునికి ఇష్టం లేనివి మనలో ఉన్నప్పుడు, దేవునికి ఇష్టం లేనివి మనం జరిగించినప్పుడు ఏం జరుగుతుంది ఆలోచించండి. లోపల ఉండవలసిన పరిశుద్ధాత్మ బయట ఉంటాడు, అంతే కదా. లోపల ఉండవలసిన పరిశుద్ధాత్మ బయట ఉంటాడు. పరిశుద్ధాత్మ బయట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆయన దుఃఖపడుతుంటాడు కదా, ఆయన బాధపడతాడు. అప్పుడేమైద్ది, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉండదు గనక మనం పాత వ్యక్తుల్లాగే ఉంటాం. మన విశ్వాసులమైనా సేవకులమైనా, మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఆరాధనలు చేసినా, మనం సంఘాలు నడిపించినా, సేవ చేసినా ఎలా ఉంటామంటే పాత వ్యక్తుల్లాగే ఉంటాం. పాత మనసే మనకుంటుంది, పాత స్వభావమే మనకుంటుంది. కారణం ఏంటి, పరిశుద్ధాత్మ లోపల క్రియ చేయటానికి మనం అనుమతించట్లేదు. అర్థమైందా? పరిశుద్ధాత్మ బలవంతంగా వచ్చి మనలో పని చెయ్యడు. పరిశుద్ధాత్మ పని చేయటానికి మనం అనుమతి ఇవ్వాలి కదా. మనం అనుమతించకుండా దేవుడు వచ్చి మనలో బలవంతంగా పని చేయడు. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో 3:20 ఏం చెప్పాడు, ఇదిగో నేను హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను అన్నాడు. వాస్తవంగా మీరు ఆలోచించండి, దేవుడు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టవలసిన పని ఏంటి, నెట్టుకొని లోపలికి రావచ్చు కదా, లోపలొచ్చి నివసించవచ్చు కదా, లోపలికి వచ్చి తను అనుకున్న దాన్ని జరిగించవచ్చు కదా. హృదయము బయట ఉండటం ఎందుకు, అవునా? తలుపు దగ్గర నిలబడటం ఎందుకు, తట్టడం ఎందుకు ఆలోచించండి. అంటే మన లోపలికి వచ్చే హక్కు దేవుడికి లేదా, మన లోపలికి వచ్చే అధికారం ఆయనకి లేదా, లేకపోతే మన లోపలికి రావటానికి ఆయనకి శక్తి లేదా? అన్నీ ఉన్నాయి. కానీ బలవంతంగా ఆయన మన లోపలికి వచ్చి పని చేయడు. ఆయనకి మన మీద హక్కున్నా అధికారం ఉన్నా, మన సృష్టికర్త అయినా కూడా బలవంతంగా వచ్చేసి ఆయన పని చేయడు. అందుకని ఆయన హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాడు. ఎవరైనాను నా స్వరము విని తలుపు తీస్తే లోపలికి వస్తానంటున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన హృదయంలోకి దేవుడు ప్రవేశించి దేవుడు పని చేయాలంటే మనం అనుమతించాలి. ఎస్, మన వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఈ విషయాన్ని. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ప్రవేశించి, అవునా, మనలను నూతన సృష్టిగా మార్చాలంటే, మనకు నూతన స్వభావం కలుగు చేయాలంటే, మనం ప్రశాంతంగా మనశ్శాంతి కలిగి ఉండాలంటే, లేక ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ముందు ఏం చేయాలి, మనం అనుమతించాలి. దేవుని ఆత్మను లోపలికి రమ్మని మనం ఆహ్వానించాలి. దేవుని ఆత్మ లోపలికి ఎప్పుడు వస్తాడు, ఆయనకి ఇష్టం లేని పనులన్నీ మనం మానేసినప్పుడు, ఆయనకి ఇష్టం లేని కార్యాలు మొత్తం మనలో నుంచి తీసేసుకొని అప్పుడు మనం ఆహ్వానిస్తే లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి ఏం చేస్తాడు, మనలను నూతన సృష్టిగా మారుస్తాడు. నూతన స్వభావమును, నవీన స్వభావమును మనకు కలుగు చేస్తాడు. కాబట్టి 2021 సంవత్సరములో మీరు అర్థం చేసుకోండి, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నూతన సృష్టిగా మార్చి నూతన సృష్టిలోనికి మనల్ని తీసుకొని వెళతాడు. మీకు అర్థమైందా? భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏమి జరగబోతుంది, ఈ మొదటి ఆకాశము భూమి మొత్తం గతించిపోబోతున్నాయి. ఈ మొదటి సృష్టి మొత్తం నాశనమైపోయి బూడిదైపోతుంది. సమస్తము శూన్యమవుతుంది. శూన్యములో నుండి దేవుడు మరలా నూతన సృష్టిని చేయబోతున్నాడు. అయితే నూతన సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు ఏం జరిగిద్దంటే, ముందు మనలను నూతన సృష్టిగా మార్చేస్తాడు. అది ముఖ్యమైన విషయం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నూతన సృష్టిగా మారుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిద్ది, రెండవ రాకడలో భవిష్యత్తులో నూతన సృష్టిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ లోకములో ఉన్నంత కాలం మనలను నూతన సృష్టిగా మార్చి నూతన స్వభావాన్ని మనకు కలుగు చేస్తాడు. భవిష్యత్తులో రెండవ రాకడ తర్వాత మనలను నూతన సృష్టిలోనికి తీసుకొని వెళతాడు. నూతన సృష్టిగా మార్చబడకపోతే నూతన సృష్టిలో ప్రవేశించలేరు.
అర్థం చేసుకోవాలి. మనం ఈ భూలోకంలో ఉన్నప్పుడు, ఈ మొదటి జీవితంలో శరీరముతో ఉన్నప్పుడు ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతారో, ఎవరైతే నూతన పరచబడతారో వారే నూతన సృష్టిలో ప్రవేశిస్తారు. ఎస్, ఈ లోకంలో ఉండగా నీవు నూతన సృష్టిగా మార్చబడకపోతే, ఆ నూతన స్వభావం అనేది, నూతన మనస్సు అనేది నీకు రాకపోతే ఎట్టి పరిస్థితిలో నీవు నూతన సృష్టిలో ప్రవేశించలేవు. ఈ సృష్టితో పాటు నీవు కూడా నాశనం అయిపోతావు. ఈ సృష్టితో పాటు నీవు కూడా నాశనం అయిపోతావు. శూన్యములో నుండి వచ్చినటువంటి సృష్టి శూన్యములో కలిసిపోతుంది. దేవుడు ఫ్రెష్గా నూతన సృష్టిని చేసుకోబోతున్నాడు. అయితే ఆ నూతన సృష్టిలో ఎవరు ప్రవేశిస్తారు? ఈ లోకములో ఉండగా, ఈ శరీరముతో ఉండగానే ఎవరైతే చక్కగా రక్షణ పొందుకొని, పరిశుద్ధాత్మ వరం పొందుకొని, పరిశుద్ధాత్మ ద్వారా ఎవరైతే నూతన సృష్టిగా మార్చబడతారో, ఆ నూతన సృష్టిగా మార్చబడిన వారే ఎత్తబడే సంఘములో ఉంటారు. వారే రేపు రెండవ రాకడ వచ్చిన తర్వాత నూతన సృష్టిలో ప్రవేశిస్తారు. కాబట్టి లైవ్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులారా అర్థం చేసుకోండి. 2021 సంవత్సరంలోకి మనం వచ్చాం. ఈ 2021 సంవత్సరాన్ని ఏమని పిలుస్తారంటే వ్యక్తిగత సంవత్సరము అని పిలుస్తారు. ఈ విషయాన్ని మీ హృదయం అనే పలక మీద వ్రాసుకోండి. ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతారు. ఒక్కొక్క సంవత్సరానికి ఒక టైటిల్ ఉండిద్ది అన్నమాట. 2020 సంవత్సరం పేరేంటో మీకు తెలుసా? 2020 సంవత్సరాన్ని సహవాస సంవత్సరము అని పిలిచారు. 2020లో అది సహవాస సంవత్సరం. దేవునితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం కలిగి ఉండాలని, చెడు స్నేహాలు విసర్జించాలని 2020 ఏర్పాటు చేయబడింది. అది ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తానికి వర్తిస్తుంది. దేవునితో సహవాసం కలిగి ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండాలి, చెడు స్నేహాలు విసర్జించాలి. అయితే మానవుడు ఏం చేశాడు? దేవునితో సహవాసం పోగొట్టుకున్నాడు, పరిశుద్ధులతో కూడా సహవాసం పోగొట్టుకొని దూరం అయిపోయాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే మనుషులు కలిసి ఉండకుండా సామాజిక దూరం పెట్టాడు. 2020 సంవత్సరంలో మనకు తెలుసు ఈ కోవిడ్ వచ్చింది. కోవిడ్ ద్వారా ఏం చేయాల్సి వచ్చింది? అందరూ సామాజిక దూరం పాటించాల్సి వచ్చింది. ఉదాహరణకి భర్తకి ఈ కరోనా పాజిటివ్ వచ్చింది అనుకోండి, భార్య ఏం చేయాల్సి వచ్చింది? భర్త దగ్గరికి వెళ్లే పరిస్థితికి వెళ్ళలేదు. అవునా? ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారనుకోండి, వారిలో ఒకరికి పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఆ స్నేహితులు ఇద్దరు దూరంగా ఉండే పరిస్థితి వచ్చింది. 2020 మనకు మంచి లెసన్ నేర్పించింది. భార్యాభర్తలు కూడా ప్రాణానికి భయపడి ఒకరికొకరు దూరంగా ఉండే పరిస్థితి అన్నమాట. ప్రాణ స్నేహితులే నెలలు చూసుకోకుండా ఉండే పరిస్థితి, సొంత అన్నదమ్ముళ్ళు దూరం అయిపోయే పరిస్థితి. ఎందుకు? ఈ పాజిటివ్ వచ్చినప్పుడు ఆ ప్రాణానికి భయపడి దగ్గరికి వెళితే మళ్ళీ నాకేమవుతుందో, మళ్ళీ నన్ను బట్టి నా కుటుంబానికి ఏమైపోతుందోనని ఎవరికి వాళ్లే భయపడి దూరం అయిపోయారు. అంటే సామాజిక దూరం వచ్చింది 2020లో. ఎందుకు వచ్చింది? ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏమండి, పాజిటివ్ వచ్చింది, సామాజిక దూరం పెట్టాం. ఎందుకు వచ్చింది? సామాజిక దూరం రావడానికి కారణం ఏంటో మనుషులకు తెలిస్తే మనుషులు ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళు. సామాజిక దూరం ఎందుకు వచ్చింది? మనుషులు దేవునితో సహవాసం చేయకుండా మనుషులు కలిసి ఉండాలని చూస్తున్నారు. బుద్ధి లేని వ్యవహారం ఇది. సృష్టికర్త అయినటువంటి దేవునితో సహవాసం చేయకుండా, మనలను రక్షించినటువంటి దేవునితో సహవాసం చేయకుండా మనుషులు పూసుకొని రాసుకొని ఉండాలనుకుంటున్నారు. అందువల్ల ఏమైంది? దేవుడు ఏం చేశాడు? నాతో సహవాసం చేయకుండా మీరు కలిసి ఉంటారా? నాతో సహవాసం చేయకుండా మీరు ఎలా కలిసి ఉంటారు? కాబట్టి ఇప్పుడు మీకేంటి? సామాజిక దూరం. ప్రాణ స్నేహితులు కలుసుకునే పరిస్థితి లేదు, భార్యాభర్తలు కలుసుకునే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్ళే భయపడిపోతున్నారు. ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. 2020 అంతా మానవ జాతిని విడదీసింది. 2020 సంవత్సరంలో సహవాసం చేయవలసిన సంవత్సరంలో ఏం జరిగింది? మానవుడు దేవునితో సహవాసం లేకుండా ఉన్నాడు, పరిశుద్ధులతో కూడా సహవాసం లేకుండా జీవించే పరిస్థితి వచ్చింది. ఆరాధన లేకుండా ఇంటి దగ్గర ఉండే కూర్చునే పరిస్థితి వచ్చింది. ఆరాధన మానేసి లైవ్ లో చూసుకుని దేవుడిని ఆరాధించే దిక్కుమాలి పరిస్థితి వచ్చింది. దేవుని సన్నిధికి వెళ్లకుండా, అంటే దేవుని సన్నిధికి వెళ్లే యోగ్యత కూడా ఈ వ్యక్తికి లేకుండా లైవ్ లో చూసుకుంటే దేవుణ్ణి ఆరాధించే దుస్థితి అన్నమాట. మనోళ్ళు ఏమనుకుంటున్నారు? లైవ్ లో దేవుని ఆరాధిస్తామని అనుకుంటున్నారు. లైవ్ లో దేవుని ఆరాధించే కాడికైతే యేసుక్రీస్తు వారు పరలోకంలో నుండి లైవ్ లో రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేయలేడా? భూలోకానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు వారు పరలోకంలోనే ఉండి ఆ రక్షణ ప్రణాళికని లైవ్ లో మనకు చూపించలేడా? అంటే లైవ్ లో ఆయనకు చూపించడం చేత కాదు, మన చేత ఇద్దా?
కాబట్టి మనుషులు లైవ్ అనేది ఒక ఆప్షనే కానీ ఇట్స్ నాట్ రియల్ థింగ్. అదొక ఆప్షను. దేవునికి మనం మరీ దూరం కాకుండా ఉండటానికి లైవ్ అనేది జస్ట్ లైక్ ఆప్షన్, ఎస్ నాట్ రియల్ థింగ్. కాబట్టి కొంతమంది ఏమైంది, దేవుని సన్నిధి మానేసి ఆరాధనే మానేసి లైవ్లకు అలవాటు పడ్డారు ప్రజలు. అదొక దుస్థితి. అంటే దేవుని సన్నిధికి రాకుండా దేవుడే చర్చిలు మూసిపడేస్తున్నాడు. ఎవరో చర్చిలు మూసేయరు, కొన్నిసార్లు దేవుడే చర్చిలు మూసేస్తాడు, కొన్నిసార్లు దేవుడి ఆరాధన క్యాన్సిల్ చేస్తాడు. దేవుడు ఏమన్నాడు తెలిసిన, నా ఆలయము తలుపులు తెరవమని మీకు ఎవరు చెప్పాడు అన్నాడు. నా ఆలయ తలుపులు తెరవమని మీకు ఎవరు చెప్పారు, నా మందిరపు తలుపులు తెరవమని మీకు ఎవరు చెప్పారని చెప్పి దేవుడే కోపగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనుషులు దేవునితో సహవాసం చేయకుండా ఉన్నప్పుడు, దేవుని సేవకులతో పరిశుద్ధులతో కలిసి ఉండకుండా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, సామాజిక దూరం వస్తుంది. మనుషులు విడిపోయే పరిస్థితులు వస్తాయి. మనుషులకు మనుషులు దూరం అయిపోతారు. దూరం అవటమే కాదు, ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు. చివరికి దేవుడికి ఇసుకొచ్చేసి ఆయన మందిరపు తలుపులు ఆయనే మూసేసుకుంటాడు, ఆయన ఆరాధన ఆయన ఆపేసుకుంటాడు. అప్పుడు మనుషులు జ్ఞానంతో ఏం చేస్తారంటే లైవ్ అనే ఆప్షన్ పెట్టుకుంటారు, అంతే. కాబట్టి లైవ్ని ఒక ఆప్షన్కి ఉపయోగించుకోవాలి కానీ లైవ్కి అలవాటు పడిపోయి ఆరాధనకు దూరం కాకూడదు. లైవ్కి అలవాటు పడిపోయి సేవకుడికి దూరం అయిపోయి సంఘానికి దూరం కాకూడదు. ఎట్టి పరిస్థితిలో దేవుడు దాన్ని మెచ్చడు. కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి, 2020వ సంవత్సరము సహవాస సంవత్సరము. దేవునితో పరిశుద్ధులతో సహవాసం చేయవలసిన సంవత్సరం. అయితే మానవుడు సహవాసం చేశాడా? చేయలేదు. సహవాసం చేయనందువల్ల వచ్చినటువంటి పనిష్మెంట్ ఏంటి? సామాజిక దూరం. మనుషులు దేవునితో సహవాసం కలిగి ఉండలేదు గనుక మనుషులు ప్రార్థనలో తగ్గిపోయారు, దేవునికి దూరం అయిపోతున్నారు, మనుషులు బిజీ అయిపోతున్నారు, మనుషులు దేవుని ప్రక్కన పెట్టేశారు. కనుక దేవుడు ఏం చేశాడు, నాకు దూరం అయిపోయి మీరు ఎలా కలిసి ఉంటారో చూద్దాం. నాకు దూరం అయ్యి నన్ను ప్రక్కన పెట్టి మీరు కలిసి ఉంటారా? అది ఎలా సాధ్యం? నేను మిమ్మల్ని సృష్టించింది దేనికి? నాతో సహవాసం చేయడానికి కాదా? నేను మిమ్మల్ని సృష్టించింది దేనికి? నన్ను ఆరాధించడానికి కాదా? నాతో సహవాసం చేయకుండా, నన్ను ఆరాధించకుండా, నన్ను ప్రేమించకుండా, నాకు సమయాన్ని కేటాయించకుండా మీరు మనుషులు కలిసి ఉండగలరా? మీ స్నేహాలు మీరు కొనసాగించుకోగలరా? మీ కోరికలు మీరు తీర్చుకోగలరా? మీరు అభివృద్ధి చెందగలరా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అందుకని దేవుడు ఏం చేశాడు? సామాజిక దూరం పెట్టేశాడు. కాబట్టి 2020వ సంవత్సరం అది సహవాస సంవత్సరం. మనుషులు దేవునితో సరిగా సహవాసం చేయలేకపోయారు. అయితే ఇప్పుడు దేవుడు 2021వ సంవత్సరం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 2021వ సంవత్సరం పేరేంటంటే ఇది వ్యక్తిగత సంవత్సరం, పర్సనల్ ఇయర్, వ్యక్తిగత సంవత్సరం. ఈ సంవత్సరము వ్యక్తిగతముగా నీవు ఒక పునాది వేసుకోవాలి. ఇతరుల కోసం నీ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇతరుల కోసం నీ అవకాశాలు నువ్వు పోగొట్టుకోకూడదు. ఇతరుల కోసం నువ్వు వెనకబడిపోయి ఉండాల్సిన అవసరం లేదు. ఇతరులను విమర్శించాల్సిన పని లేదు. ఇతరులకు తీర్పు తీర్చాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే వ్యక్తిగతముగా నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలి. నీవు ఒక మంచి పునాది వేసుకోవాలి. వ్యక్తిగతంగా నీవు బాగుంటే తర్వాత నీ కుటుంబం బాగుంటుంది, తర్వాత సంఘం బాగుండిద్ది, సమాజం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. అర్థం చేసుకోండి, వ్యక్తిగతంగా ముందు నీవు బాగుంటే ఆ తర్వాత నీ కుటుంబం మంచిగా ఉంటుంది, నీ సర్కిల్ మంచిగా ఉంటుంది, నువ్వు ఉంటున్న స్థానిక సంఘం కూడా బాగుంటుంది, నువ్వు ఉంటున్న ఊరు కూడా బాగుంటుంది. అందువల్ల ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ముందు పునాది వేసుకోవాలి. వ్యక్తిగతంగా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఎవరికి వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇతరుల కోసం మన సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు. ఇతరుల కోసం మనకొచ్చిన అవకాశాలు మనం పోగొట్టుకోకూడదు. ఇతరుల కోసం దేవుడు మనకిచ్చిన కృపావరాలు, తలంతులను మనము భూమిలో పాతి పెట్టుకునే పరిస్థితి జరగకూడదు. ఇతరులకు తీర్పు తీర్చడం, ఇతరులను విమర్శించటం, లేక ఇతరులను నిందించటం జరగకూడదు. ఎందుకంటే ఇది వ్యక్తిగత సంవత్సరం. ఈ వ్యక్తిగత సంవత్సరంలో ఏమి జరగాలి? నీవు ఒక మంచి పునాది వేసుకోవాలి. భక్తి అనేటువంటి మంచి పునాది వేసుకోవాలి. దేవుడు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నప్పుడు దేవుని లోపలకు నువ్వు ఆహ్వానించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించేటట్టుగా ఆ పరిస్థితులు నీవు కలుగు చేసుకోవాలి.
దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ నీవు తీసేసుకొని నీ హృదయాన్ని శుద్ధి చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ వచ్చి మనలను నూతన సృష్టిగా మారుస్తాడు. నూతన స్వభావాన్ని మనకు కలుగు చేస్తాడు. క్రీస్తునందున్నవారు నూతన సృష్టి. ఎందుకని? క్రీస్తునందు లేని వారికి పరిశుద్ధాత్మ రాడు కదా. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారిలోనే పరిశుద్ధాత్మ ఉంటాడు. అందువల్ల వాళ్ళు ఏమవుతారు? నూతన సృష్టిగా మార్చబడతారు. క్రీస్తుకు వెలపలున్నామనుకోండి, వారిలో పరిశుద్ధాత్మ ఉండడు గనక వారు నూతన సృష్టిగా మార్చబడలేరు. నూతన స్వభావం అనేది వారికి రాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈ 2021వ సంవత్సరంలో మీకు మేమేం గుర్తు చేస్తున్నామంటే, ఇది వ్యక్తిగత సంవత్సరము. 2020 సహవాస సంవత్సరము. ఈ సహవాస సంవత్సరంలో మనం ఏమయ్యాం? చాలా మంది మేము ఫెయిల్ అయిపోయాం. దేవునితో మనం సరిగా సహవాసం చేయలేకపోయాము. దైవ సేవకులతో, పరిశుద్ధులతో సరిగా మనం సహవాసం చేయలేకపోయాము. దాని ద్వారా ఏమి జరిగింది? సామాజిక దూరం ఏర్పడింది. మన స్నేహాలు దెబ్బతిన్నాయి. కొన్నిసార్లు మనం దేవుడు సరిగా ఆరాధించుకోలేకపోయాము. చివరికి చర్చెస్ మూతపడే పరిస్థితి వచ్చింది. ఆరాధనలు ఆగిపోయాయి. మానవుడు తన జ్ఞానంతో తాత్కాలికంగా లైవ్ అనేటువంటి ఆప్షన్ ఉపయోగించుకొని ఏదో కొంత తృప్తి పడగలిగాడు. అయితే ఇప్పుడు 2021 పరిస్థితి ఏంటి? 2021లో ఇది వ్యక్తిగత సంవత్సరం కాబట్టి ఇప్పుడు వ్యక్తిగతంగా మనం ఆలోచించుకోవాలి. నీ కుటుంబ విషయం తర్వాత, నీ సంఘం విషయం తర్వాత మొదట నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. వ్యక్తిగతంగా నేను ఎలా ఉన్నాను? దేవుణ్ణి బయట ఉంచేనా, లోపలుంచేనా? దేవుడు హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నప్పుడు నేను తలుపు తీయగలిగానా? అవునా? పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయట ఉన్నాడా, లోపల ఉన్నాడా? ఓకే, సరే, పరిశుద్ధాత్మ లోపలుంటే మరి నేను నూతన సృష్టిగా మార్చబడాలి కదా. మరి నూతన సృష్టిగా నేను మార్చబడ్డానా? నూతన సృష్టిగా మార్చబడినట్లుగా మన మనస్సాక్షి మనకి అంగీకరిస్తుందా? ఆలోచించండి. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పాడు, మీకు గుర్తొస్తుందా? క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసం పొయ్యండి అన్నాడు. క్రొత్త తిత్తిలో పాత ద్రాక్ష రసం పొయ్యొద్దు అన్నాడు. నా మాటలు జాగ్రత్తగా వినాలి. వెరీ సీరియస్, వెరీ సీరియస్. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానం వినకపోతే చస్తావు నువ్వు. నూతన సంవత్సరంలో బాగుపడవు నువ్వు. నీకు ఆశీర్వాదాలు రావు. నేను చెప్పేది వినో, మైండ్ ఎక్కడ పెట్టి వినో. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్ష రసం పొయ్యండి, క్రొత్త తిత్తిలో పాత ద్రాక్ష రసం పొయ్యొద్దు అన్నాడు. దాని అర్థం ఏంటి? క్రొత్త తిత్తి అంటే ఏంటి? క్రొత్త జీవితం. క్రొత్త ద్రాక్ష రసం అంటే క్రొత్త స్వభావం. అంటే క్రొత్త సంవత్సరంలో నీ క్రొత్త జీవితంలో క్రొత్త స్వభావం ఉండాలి నీకు. నూతన సంవత్సరం వచ్చినప్పుడు ఈ నూతన సంవత్సరంలో నీ నూతన జీవితంలో నూతన స్వభావం కలిగి ఉండాలి. అంతేగాని క్రొత్త తిత్తిలోకి తీసుకొచ్చి నువ్వు పాత ద్రాక్ష రసం పోసావనుకో ఏమైందో తెలుసా నీకు? ఎప్పుడన్నా పోసి చూసారా? క్రొత్త తిత్తిలో, తిత్తి మంచిదే, క్రొత్త తిత్తిలో పాత ద్రాక్ష రసాన్ని తీసుకొచ్చి పోస్తే ఆ తిత్తి చినిగిపోయిద్ది, పిగిలిపోయిద్ది, ద్రాక్ష రసం మొత్తం వేస్ట్గా పోయిద్ది. అంటే తిత్తి నష్టపోయిద్ది, ద్రాక్ష రసానికి కూడా నష్టమే. ఈ రోజుల్లో మనోళ్ళు అదే చేస్తున్నారు. వీళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళాడు. ప్రతి ఒక్కరు నాకు తెలుసు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎవరికి వాళ్ళకి జ్ఞానవంతులుగా అనుకుంటున్నారు. ఏం చేస్తున్నారా? క్రొత్త తిత్తిలో తీసుకొచ్చి పాత ద్రాక్ష రసం పోస్తున్నారు. అంటే కొత్త సంవత్సరం వచ్చింది, బ్రతుకు మాత్రం పాతదే. సంవత్సరం కొత్తది వచ్చింది, జీవితం ఏమన్నా మారదో, బ్రతుకు మారదో, ఆలోచనలు మారో, స్నేహాలు మారో, బుద్ధులు మారో, చూపులు మారో. దేవుడు ఏమైనా ఆయుష్కాలం ఇస్తాడు, ఇచ్చి కూడా వృధా. దేవుడు జీవితాన్ని ఇచ్చినా కూడా జీవితాన్ని ఉపయోగించుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నారు మనుషులు. కాబట్టి క్రొత్త తిత్తిలో పాత ద్రాక్ష రసం పోయటానికి ప్రయత్నం చేయకూడదు. అంటే నూతన సంవత్సరం వచ్చినప్పుడు నూతన సంవత్సరములో నీవు నూతన జీవితం కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. నూతన జీవితం కావాలి. నూతన సంవత్సరంలో కూడా నేను పాత సంవత్సరమే కొనసాగిస్తాను, పాత జీవితమే కొనసాగిస్తానంటే నూతన సంవత్సరం కూడా పాత అయిపోయింది. అప్పుడు దేవుడు నీకు నూతన సంవత్సరం ఇచ్చి ప్రయోజనం ఏంటి? దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చి ఉపయోగం ఏంటి? అప్పుడు దేవుడు అనుకుంటాడు, ఈ వ్యక్తి బదులు మరొక వ్యక్తిని బ్రతికిచ్చుంటే ఈ వ్యక్తిని తీసేస్తే పోయిండదు అనుకుంటాడు దేవుడు. ఈ వ్యక్తికి బదులు మరొక వ్యక్తిని, నాకు ఉపయోగపడే వ్యక్తిని, నాకు మహిమ తీసుకొచ్చే వ్యక్తిని బ్రతికించి ఈ వ్యక్తిని తీసేస్తుంటే బాగుండు అనుకుంటాడు. అంతే కదా.
మరి ఇప్పుడు మనం చేస్తుందేంటి? నూతన సంవత్సరంలో కూడా పాత సంవత్సరాన్నే కొనసాగిస్తున్నాం. నూతన సంవత్సరంలో పాత జీవితం కొనసాగుతుంది, పాత బుద్ధులు కొనసాగుతున్నాయి, పాత అలవాట్లు కొనసాగుతున్నాయి. ఇది దేనికి సూచన? దేనికి సూచన? క్రొత్త తిత్తిలో పాత ద్రాక్ష రసం పోయుట. క్రొత్త తిత్తిలో పాత ద్రాక్ష రసం పోసినప్పుడు ఏమవుతుంది? ఈ క్రొత్త తిత్తి అనవసరంగా పిగిలిపోతుంది, ద్రాక్ష రసం మొత్తం కింద పడిపోతుంది. తిత్తి వేస్ట్, ద్రాక్ష రసం వేస్ట్. నూతన సంవత్సరాన్ని ఉపయోగించుకోలేకపోతే, నూతన సంవత్సరంలో నీవు నూతన మనస్సు కలిగి ఉండలేకపోతే, ప్రశాంతంగా ఉండలేకపోతే, దేవుడు నీకు నూతన సంవత్సరం ఇచ్చినందుకు చాలా బాధపడతాడు. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినందుకు చాలా బాధపడతాడు. నూతన సంవత్సరములో పాత సంవత్సరపు పరిస్థితులు ఉండకూడదు. నూతన సంవత్సరములో పాత జీవితము, పాత మనస్సు, అవునా, పాత బుద్ధి, పాత అలవాట్లు కొనసాగించకూడదు. నూతన సంవత్సరం వచ్చింది, అది క్రొత్త తిత్తి. ఆ క్రొత్త తిత్తిలో ఏమి జరగాలి? క్రొత్త ద్రాక్షరసం పోయాలి. నూతన సంవత్సరములో ఏమి చేయాలి? మనము దేవుని ఆత్మను అధికముగా పొందుకోవాలి. దేవుని ఆత్మ అభిషేకముతో నింపబడాలి. నూతన సంవత్సరములో మనము నూతన సృష్టిగా మార్చబడాలి. మనకి నూతన స్వభావం రావాలి. పాత సంవత్సరములో దేవునికి ఇష్టం లేనివి ఏమేమి చేసామో వాటన్నిటి విషయంలో మనం క్షమాపణ అడుక్కొని వాటిని తీసేసుకోవాలి. అవును, పాత సంవత్సరంలో దేవునికి ఇష్టం లేనివి నువ్వేం చేసావు అంటే నూతన సంవత్సరం కూడా అవే చేస్తావా? భవిష్యత్తులో కూడా అవే చేస్తావా? అంటే నీ మనసు మారదా? నీ బుద్ధి మారదా? నీ చూపు మారదా? నీ అలవాట్లు మారవా? నీ కోపం తగ్గదా? నీ మనసులో మార్పు రాదా? ఆలోచించు. అంటే దేవుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? దేవుడు నీకు ఎన్ని అవకాశాలు ఇవ్వాలి? నూతన సంవత్సరములో పాత సంవత్సరాన్ని రానివ్వకూడదు. పాత మనసు, పాత స్వభావం ఆపేసేయాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అయి ఉన్నాడు. అది ఈ నూతన సంవత్సరంలో 2021లో మనమందరం నూతన సృష్టిగా మార్చబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. ఓకే, మరొక విషయం ఏంటి? క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్షరసాన్ని మనం పోయాలి. అంటే నూతన సంవత్సరములో మనము నూతన జీవితం కలిగి ఉండాలి. నూతనమైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి నిర్ణయాలు, నూతనమైన ఉద్దేశాలు, నూతనమైనటువంటి ప్రణాళికలు పెట్టుకొని మనం ముందుకు సాగాలి. ఓకేనా? సరే, మరొక విషయం, ఈ 2021 మనకి ఏం చెప్పింది? వ్యక్తిగత సంవత్సరం. అంటే మీ వ్యక్తిగత జీవితాన్ని ముందు సరిచేసుకోండి. మన వ్యక్తిగత జీవితాన్ని మనమే సరిచేసుకున్నప్పుడు, పరీక్షించుకున్నప్పుడు ఏమవుతుంది? ఒక వ్యక్తి మంచిగా ఉంటే అతని కుటుంబం మంచిగా ఉంటుంది. ఒక వ్యక్తి మంచిగా ఉన్నప్పుడు తన కుటుంబాన్ని మొత్తం రక్షించుకోగలుగుతాడు, తన కుటుంబాన్ని మార్చుకోగలుగుతాడు. వ్యక్తి మారితే కుటుంబం మారుతుంది, కుటుంబాలు మారితే సంఘం మారుతుంది, సంఘాలు మారితే ప్రపంచమే మారిపోతుంది. అర్థం చేసుకోండి. కనుక వ్యక్తి దగ్గర నుంచే మార్పు అనేది బయలుదేరాలి. వ్యక్తే తన జీవితాన్ని సరిచేసుకోకుండా తన కుటుంబాన్ని మార్చలేడు, లేక ఇతర వ్యక్తుల మీద ప్రభావాన్ని చూపించలేడు, సంఘంలో సరిగా పరిచర్య చేయలేడు, సమాజంలో మంచిగా ఉండలేడు. అందువల్ల ప్రియమైన ప్రేక్షకులారా, మీరు విశ్వాసులై ఉండొచ్చు, సేవకులై ఉండొచ్చు, నాయకులై ఉండొచ్చు. ఓకే, మీరు సంఘ పెద్దలో, పరిచారికులో ఎవరైనా ఉండొచ్చు, మీరు స్త్రీలు, పురుషులు, యవనస్తులు ఎవరైనా ఉండొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం దేవుడు నిన్ను ప్రేమించి నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ సంవత్సరమును దేవుడు నీకు దయాకిరీటముగా ధరింపజేసి ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చాడు. 2020వ సంవత్సరంలో మనకు తెలిసి ఎంతో మంది చనిపోయారు కదా. పాజిటివ్ వచ్చి చనిపోయిన ఎంతమంది ఉన్నారు? వాళ్ళు నీకంటే మంచోళ్ళు కదా, వాళ్ళు నీకంటే గొప్పోళ్ళు కదా, నీకంటే వాళ్ళు ఎక్కువ భక్తి చేసి ఉండరా? అంటే నువ్వు బ్రతికి బయటకు వచ్చావు కాబట్టి నువ్వు ఎక్కువ భక్తి చేసావా? వాళ్ళు చనిపోయారు కాబట్టి వాళ్ళు భక్తి చేయలేదా? అలా నువ్వు చెప్పగలవా? ఆలోచించండి. మనము గత సంవత్సరాన్ని ముగించుకొని ఈ సంవత్సరంలోనికి మనం వచ్చేము అంటే మనకంటే మంచోళ్ళు, మనకంటే నీతిగా బ్రతికినోళ్ళు, గొప్పగా బ్రతికినోళ్ళు, మనకంటే భక్తి కూడా బాగా చేసినోళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. నీవు బ్రతికేవంటే అర్థం ఏంటి?
దేవుడు జాలిపడి ఈ నూతన సంవత్సరాన్ని నీకు ఒక దయాకిరీటముగా, ఒక గిఫ్ట్గా ఇచ్చాడు. ఇచ్చి నీ వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోమని చెప్తున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో ఓ పునాది వేసుకోమని చెప్తున్నాడు. అంతేగాని దేవునికి ఇష్టం లేనివన్నీ నువ్వు చేయమని చెప్పలేదు. పాత సంవత్సరంలో ఉన్న విషయాలు మొత్తం నూతన సంవత్సరంలో తీసుకొని రమ్మని దేవుడు నీకు చెప్పలేదు. అందుకే చెప్పాడు ఇక్కడ యేసు ప్రభు, పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షరసం పొయ్యిగాకండి. అలాగే క్రొత్త తిత్తిలో కూడా పాత ద్రాక్షరసం పోయకూడదు. క్రొత్త తిత్తి, క్రొత్త ద్రాక్షరసం సూట్ అవుతాయి. కనుక నూతన సంవత్సరంలో మనమంతా నూతన సృష్టిగా మార్చబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను నూతన సృష్టిగా మారుస్తాడు. ఓకే, కొంచెం లోపలికి రండి. మనం నూతన సృష్టిగా మార్చబడాలంటే ఒక పని చేయాలి. వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక చిన్న పుస్తకంగా మీరు భావించాలి. జాగ్రత్తగా వినండి, నోట్ చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో మనం చేయవలసిన పని ఏంటంటే, వ్యక్తి యొక్క జీవితాన్ని ఒక చిన్న పుస్తకంగా భావించండి. ఇప్పుడు నా జీవితాన్ని నేను ఒక చిన్న పుస్తకం అనుకోవాలి. నీ జీవితాన్ని నీ ఒక చిన్న పుస్తకం అనుకో. ఓకే, మన జీవితాలు తెరవబడినటువంటి పుస్తకాలు. మన జీవితం ఒక పత్రిక లాంటిది. కాబట్టి మన పుస్తకంలో 10 పేజీలు ఉంటాయి. ఇప్పుడు ఆ 10 పేజీలు నేను గుర్తు చేసి ముగిస్తాను. ఆ 10 విషయాలు చెప్పాలంటే మరలా 10 ప్రసంగాలు అవుతాయి. అయితే ఆ విషయాలు నేను గుర్తు చేస్తాను. ఈ నూతన సంవత్సరంలో నీ వ్యక్తిగత జీవితాన్ని సరిచేసుకోవటానికి ఒక సూత్రం చెప్తాను నేను. నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవటానికి, మంచి పునాది వేసుకోవటానికి, బాగా భక్తి చేయటానికి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఒక సూత్రం చెప్తాను. ఆ సూత్రాన్ని పాటించండి. మన వ్యక్తిగత జీవితాన్ని మనము ఒక చిన్న పుస్తకము అనుకుంటే, ఆ చిన్న పుస్తకంలో 10 పేజీలు ఉన్నాయి అనుకుందాం ఉదాహరణకి. అవునా? ఇప్పుడు ఆ 10 పేజీల్లో 10 విషయాలు ఉంటాయి. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క విషయం. ఇప్పుడు నేను చెప్పే ఈ 10 విషయాలు మీ జీవితంలో ఎలా ఉన్నాయో చూసుకోండి. వాటిని గురించి నేను వివరించను కానీ గుర్తు చేస్తాను. వాటిని మీరు లోతుగా ఆలోచించండి. ఒకటి వ్యక్తిగతంగా మనం దేవునితో ఎలా ఉంటున్నాము. మొదటి పేజీ, మొత్తం 10 పేజీలు చెప్తున్నాను. వ్యక్తిగత జీవితంలో మనము వ్యక్తిగతంగా దేవునితో ఎలా ఉంటున్నాము. దేవునితో నీకు మంచి సంబంధం ఉందా? దేవుడు మీరిద్దరూ అన్యోన్యత కలిగి ఉంటున్నారా? బాగా ప్రార్థన చేసుకోవటం, బాగా వాక్యం చదవటం, వాక్యం ధ్యానించటం, లేక దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించటం, ఎక్కువ సమయాన్ని దేవునికి కేటాయించటం, అరమరికి లేకుండా దేవునితో ఉండటం జరుగుతుందా? అది మొదటి పేజీ. నీ వ్యక్తిగతంగా దేవునితో ఎలా ఉంటున్నావు. రెండో పేజీ, నీవు వ్యక్తిగతంగా నీ కుటుంబంతో ఎలా ఉంటున్నావు. ఫ్యామిలీ, నీ భర్తతో, లేక నీ భార్యతో, లేకపోతే మీ తల్లిదండ్రులతో, లేకపోతే మీ పిల్లలతో. ఓకేనా? మీ కుటుంబంతో మీరు ఎలా ఉంటున్నారు. రెండో పేజీ. మూడో పేజీ, నీవు ఉంటున్నటువంటి స్థానిక సంఘంలో నీవు ఎలా ఉండగలుగుతున్నావు. నీవు ఏ స్థానిక సంఘంలో అయితే ఒక విశ్వాసిగానో, లేక సంఘ పెద్దగానో, సేవకుడుగానో ఉంటున్నావో, నీవు ఉంటున్నటువంటి స్థానిక సంఘంలో నువ్వు ఎలా ఉంటున్నావు. సంఘముతో నువ్వు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు. మూడవది. నాలుగో పేజీ, నీవు నివసించుచున్న సమాజంలో ఎలా ఉంటున్నావు. నువ్వు ఉంటున్నటువంటి ఆ వీధిలో, ఆ పల్లిలో, లేక ఆ పేటలో, ఇరుగు పొరుగు వారి మధ్య వారితో నువ్వు ఎలాంటి సంబంధం కలిగి ఉంటున్నావు. వారి దగ్గర నువ్వు ఎలాగ ఆత్మీయంగా నడుచుకుంటున్నావు. నీ ప్రభావం వారి మీద పడుతుందా, వారి ప్రభావం నీ మీద పడుతుందా. వారిని చూసి నువ్వే మారి చెడిపోతున్నావా, లేక నిన్ను చూసి వాళ్ళు మారగలుగుతున్నారా. నాలుగవది, అంటే నీవు నివసిస్తున్నటువంటి సమాజంలో ఎలా ఉంటున్నావు. 4వ పేజీ. 5వ పేజీ, నిన్ను పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వంతో నువ్వు ఎలా ఉంటున్నావు. ప్రభుత్వానికి నువ్వు అనుకూలంగా ఉంటున్నావా. ప్రభుత్వం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేక ప్రభుత్వం యొక్క విధులకు నువ్వు లోబడుతున్నావా. వాక్యానుసారంగా మరి ప్రభుత్వానికి లోబడి నువ్వు ప్రవర్తిస్తున్నావా, ఎలా ఉంటున్నావు. ప్రభుత్వంతో నీకుండే సంబంధం. 5వ పేజీ. 6వ పేజీ ఏంటంటే నీ యొక్క శరీరం. వ్యక్తిగతంగా నీవు నీ శరీరాన్ని ఎలా ఉంచుకుంటున్నావు. ఎందుకు? మన శరీరం అనేది ఒక దేవాలయం. దేవాలయాన్ని మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుతామో, మన శరీరానికి ధరించుకునే వస్త్రాలు, మనం తీసుకునే ఆహారం అంతా కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా. ఎవడు దేవుని ఆలయమును పాడు చేయనో దేవుడు వానిని పాడు చేయను. అంటే దాని అర్థం ఏంటి? మన శరీరమే దేవుని ఆలయం.
నీ శరీరాన్ని ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నగ్నంగా ఉంచకూడదు. ఇష్టం వచ్చిన వస్త్రాలు నీ శరీరానికి నువ్వు ధరించకూడదు. ఇష్టం వచ్చిన ఆహారం నీ శరీరానికి నువ్వు పెట్టకూడదు. ఇష్టం వచ్చినట్టుగా నీ శరీరంతో నువ్వు పాపములో జీవించడానికి వీల్లేదు. ఇష్టం వచ్చినట్టుగా నీ శరీరాన్ని నువ్వు అపవిత్రపరచుకోకూడదు. అనాగరికంగా జీవించకూడదు. కాబట్టి మన శరీరం ఎలా ఉందో మనం చూసుకోవాలి. 6వది 7వ పేజీలో నీ మనస్సు ఎలా ఉందో నువ్వు చూసుకోవాలి. నీ మనస్సు నూతన మనసుగా ఉండాలి. నీ మనస్సు అటు ఇటు కదలకూడదు, స్థిరంగా ఉండాలి. నీ మనస్సు వాక్యమందు స్థిరపరచబడినటువంటి స్థితిలో ఉండాలి. నూతనమైన మనస్సు కలిగి, పెద్ద మనస్సు కలిగి, స్థిర మనస్సు కలిగి, వాక్యంలో స్థిరంగా ఉండే మనస్సు మనకు కావాలి. 8వది నీ లోపల ఉన్న ఆత్మ. ఆ ఆత్మను రక్షించుకొని అది నశించిపోకుండా చూసుకోవాలి. ఆత్మరక్షణలో నువ్వు స్థిరంగా ఉండాలి. అంటే నీ భక్తిని నువ్వు కాపాడుకుంటూ, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటూ, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు నడిపించుకుంటూ, నీ ఆత్మను పోషించుకుంటూ, వాక్యమనే ఆహారము ద్వారా ఆత్మను పోషించుకుంటూ ఆత్మానుసారంగా నువ్వు జీవించాలి. 8వది 9వది నీ ఆరోగ్య విషయాలు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో నువ్వు ప్రార్థన చేసుకునే వ్యక్తిగా ఉండాలి. దేవునిపై ఆధారపడే వ్యక్తిగా ఉండాలి. 10వది నీ ఆర్థిక విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో న్యాయబద్ధంగా ప్రవర్తించటం, క్రమంగా ప్రవర్తించటం. నీ ఆర్థిక విషయాల్లో దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి, సేవకుడికి ఇవ్వాల్సింది సేవకుడికి ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాల్సింది సంఘానికి ఇవ్వాలి. అవునా? పేదలను కనికరించాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా నువ్వు వహించాలి. ఈ విషయాలన్నింటిలో నిన్ను జాగ్రత్త చేసుకోవాలి. 2021 వ్యక్తిగత సంవత్సరము. ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. తన జీవితానికి మంచి పునాది వేసుకోవాలి. అవునా? ప్రతి వ్యక్తి కూడా తన వ్యక్తిగత జీవితాన్ని ఒక చిన్న పుస్తకంగా భావించుకోవాలి. కాబట్టి నీవు ఈ లోకానికి ఒక తెరవబడినటువంటి పుస్తకానివి. ఒక పుస్తకాన్ని మనం ఎలాగా చదువుతామో అలాగే మన జీవితాన్ని కూడా అందరూ చదువుతారు. 2 కళ్ళతో నీవు ఈ లోకం మొత్తాన్ని చూస్తావు, లోకము 1000 కళ్ళతో నిన్ను చూస్తుంది. అర్థం చేసుకో. నీవు 2 కళ్ళతోనే ఎంతో చూడగలుగుతున్నప్పుడు లోకము 1000 కళ్ళతో నిన్ను ఎంతగా చూసిద్దో అర్థం చేసుకో. కాబట్టి నీ జీవితం అనేటువంటి ఆ చిన్న పుస్తకంలో ఆ 10 పేజీలు ఎలా ఉన్నాయో చూసుకో. ప్రతి పేజీ అది మంచిగా ఉందా, ఆ పేజీలో ఉన్న విషయాలు ఏమిటి, ఆ పేజీలో నీ జీవితం ఎలా ఉందో చూసుకో. ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. 1, దేవునితో నీకు ఉండవలసిన సంబంధం ఎలా ఉంది. 2వది నీ కుటుంబంతో నీకుండే సంబంధం. 3వది నువ్వు ఉంటున్న స్థానిక సంఘంతో నీకుండే సంబంధం. 4వది నీవు నివసించుతున్న సమాజముతో నీకుండే సంబంధం. 5 ప్రభుత్వంతో నీకుండే సంబంధం. 6వది నీ శరీరముతో నువ్వు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు. నీ శరీరాన్ని దేవాలయంలాగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావా. 7వది నీ మనస్సుతో నీవు కలిగి ఉండే సంబంధం. అంటే నీ మనస్సును నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటున్నావా, నీ మనస్సుని నువ్వు అదుపు చేసుకోగలుగుతున్నావా, నీ మనస్సును పవిత్రంగా స్థిరంగా వాక్యానుసారంగా ఉంచగలుగుతున్నావా. 8వది నీ ఆత్మతో నువ్వు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నావు. వాక్యమైనటువంటి ఆహారముతో చక్కగా నీ ఆత్మను పోషించుకోగలుగుతున్నావా, ఆత్మానుసారంగా జీవించగలుగుతున్నావా, ఆత్మీయ పోరాటంలో గెలవగలుగుతున్నావా ఆలోచించుకో. 9వది నీ ఆరోగ్య విషయాలు. నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు ఎంతవరకు తీసుకోగలుగుతున్నావు, లేక ఆరోగ్య విషయంలో ఎంతవరకు నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతున్నావు, ఎంతవరకు విశ్వాసం ఉంచగలుగుతున్నావు. 10వది నీ ఆర్థిక విషయాలు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆదాయాన్ని వృధా చేస్తున్నావా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆదాయాన్ని నీ లగ్జరీస్ కోసం ఉపయోగిస్తున్నావా, దేవుని మహిమ కోసం ఏమైనా ఉపయోగిస్తున్నావా, దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవునికి ఇస్తున్నావా, నీ ఆర్థిక విషయాల్లో ఇతరులకు నువ్వు సహాయం చేయగలుగుతున్నావా. ఇదంతా మనం ఆలోచించుకోవాలి. కనుక ప్రతి వ్యక్తి కూడా నేను మంచిగా ఉన్నానులే అనుకుంటే కుదరదు. నేను మంచిగా ఉన్నాను అనుకోకూడదు. నీవు మంచిగా ఉన్నావో లేదో వాక్యానుసారంగా చూసుకోవాలి. వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని మనం సరిచేసుకోవాలి. మన మనస్సాక్షి ఏ విషయాలలో మన మీద దోషారోపణ చేయుచున్నదో ఆయా విషయాలలో మనల్ని మనం సరిచేసుకోవాలి. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది, పచ్చ కళ్ళజోడు పెట్టుకున్నవాడికి లోకమంతా పచ్చగా కనపడిద్దని. అంటే నువ్వు పచ్చ కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన
లోకమంతా నీకు పచ్చగా కనపడినంత మాత్రాన లోకమంతా పచ్చగా లేదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మనలోనే తేడా ఉన్నప్పుడు, మన పరిస్థితి మంచిగా లేనప్పుడు ఇతరులను మనం మంచిగా చూడలేము. మంచోళ్ళకి అంతా మంచిగా కనిపిస్తుంది, చెడులకు అంతా చెడుగానే కనిపిస్తుంది. కాబట్టి మనల్ని మనం అర్థం చేసుకోవాలి, మనల్ని మనం నియంత్రణ చేసుకోగలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయముతో ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకొని బ్యాలెన్స్లో ఉంచుకోవాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ నూతన సంవత్సరంలో మనమంతా మన వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకుందాం. ఓకేనా? మన వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకుందాము. మన జీవితంలో మనం మంచి పునాది వేసుకుందాం. ఒకవేళ ఇప్పటి వరకు మనం పడిపోయినా, సరిగా మనం ఆలోచించకపోయినా, సీరియస్గా తీసుకోకపోయినా, ఇప్పుడన్నా సీరియస్గా తీసుకోండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరంతా నూతన సృష్టిగా మార్చబడాలని వాక్యం హెచ్చరిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని ఒక పత్రికలాగా, ఒక చిన్న పుస్తకంగా భావించుకొని, మన పుస్తకంలో ఉన్న పేజీలు అందరూ తీసుకొని చదువుతూ ఉంటారు. నువ్వు చదవమన్నా చదువుతారు, వద్దన్నా చదువుతారు. కాబట్టి నీ జీవితం అనే పుస్తకాన్ని ప్రతి పేజీని అందరూ చదువుతూ ఉంటారు. గుర్తుపెట్టుకో, నీ ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయి అది ఒక పేజీ, అందరూ చదువుతారు. నీ ఆరోగ్యం ఎలా ఉంది అది అందరూ చదువుతారు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ శారీరక జీవితం ఎలా ఉంది, ఇతరులతో నువ్వు వ్యవహరించే తీరు ఎలా ఉంది, అదంతా నీకు తెలియకుండానే నీ జీవితాన్ని ఒక పుస్తకం లాగా, నీ జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని ఒక పేజీ లాగా అందరూ చదువుతూ ఉంటారు. కనుక నీ జీవితం ఇతరులు చదువుతున్నప్పుడు వాళ్ళకు వరస్ట్ అనిపిస్తుందో మంచి అనిపిస్తుందో ఆలోచించుకో. నీ జీవితం అనే పుస్తకాన్ని వాళ్ళు చదవగలిగినప్పుడు నీ జీవితంలో నుంచి వారు మంచి పాఠాలు నేర్చుకోగలుగుతారా? నీ జీవితం వారి మీద ఒక మంచి ప్రభావాన్ని చూపించగలుగుతుందా? నీ జీవితం ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుందా? లేకపోతే నీ జీవితం నీకే బరువు అయిపోయిందా? నీ జీవితం దేవునికి అవమానకరంగా తయారైందా? నీ జీవితం ఇతరులకు అభ్యంతరకరంగా తయారైందా? ఈ సమయంలో ఆలోచించుకోండి. వ్యక్తిగత జీవితం. ఈ సంవత్సరం మన వ్యక్తిగత జీవితాన్ని మనం సరి చేసుకోవటానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. మనం మంచి పునాది వేసుకోవటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, ఈ విషయాలని దయచేసి మీరు ఆలోచించుకోండి. మనకంటే మంచోళ్ళు, మనకంటే గొప్పోళ్ళు, మనకంటే యోగ్యులు గత సంవత్సరంలో కాలగర్భంలో కలిసిపోయారు. నాకు తెలిసిన వాళ్ళు కనీసం ఒక 20-25 మంది గత సంవత్సరంలో చనిపోయారు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. వారి విషయంలో నేనేం చేయగలను? వాళ్ళని నేను కోల్పోయాను. అలాగే మీ ఒక్కొక్కరు మీకు తెలిసిన వాళ్ళు ఎంతో మందిని మీరు కోల్పోయి ఉంటారు. వెంటనే మీరు మర్చిపోతున్నారా? మర్చిపోతున్నారు. కానీ ఒకసారి ఆలోచించండి, వాళ్ళకంటే మీరు మంచోళ్ళని చెప్పగలరా? సరే, మంచోళ్ళు చెడ్డోళ్ళు ప్రక్కన పెట్టండి. దేవుడు వారందరూ వెళ్ళిపోయారు, మనం ఉన్నాం. దేవుడు ఈ నూతన సంవత్సరం మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకోమని ఇచ్చాడు. నీ జీవితం అనే పుస్తకాన్ని ప్రతి పేజీ, అంటే నీ జీవితంలో ఉండే ప్రతి విషయాన్ని కూడా నువ్వు జాగ్రత్త చేసుకోవటానికి ఈ సంవత్సరం నీకు ఇవ్వబడింది. అందువల్ల ఎవరు వెనకబడిపోవద్దు, ఎవరు నిరుత్సాహంగా ఉండొద్దు, ఎవరు అశాంతితో ఉండొద్దు, ఎవరు భావోద్రేకాలకి లోనవ్వద్దు, ఎవరు మీ సమయాన్ని, మీ అవకాశాలు, మీ ఆయుష్కాలాన్ని, మీ తలంతులు, మీ కృపావరాలు దయచేసి వృధా చేసుకోవద్దు. ఇతరుల కోసం మీరు నష్టపోవాల్సిన అవసరం లేదు. మీరు మేలు పొందుతూ ఇతరులకు మేలు చేసే స్థితిలో మీరు ఉండాలి. కనుక ఈ నూతన సంవత్సరాన్ని ప్రభువు మనకిచ్చినందుకు ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, మరొకసారి ఈ నూతన సంవత్సరంలో ఆయన శిలువ దగ్గరికి వచ్చి ఆయన పాదాలు ముందు పడిపోయి మన కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి, ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా, మీరు శిలువలో కార్చిన రక్తములో నన్ను కడిగి శుద్ధి చేయండి అయ్యా. ఈ నూతన సంవత్సరములో నాకు నూతనముగా పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయండి. ఈ నూతన సంవత్సరములో నా జీవితాన్ని నూతనపరచండి. నూతన పద్ధతిలో నేను నడవాలి, నూతన మార్గంలో నేను నడవాలి, నూతనమైనటువంటి కొన్ని తీర్మానాలు నేను తీసుకోవాలి. ఆ తీర్మానాల విషయంలో సహాయం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ఏ వాగ్దానం అయితే మీరు నాకు ఇచ్చారో ఆ వాగ్దానాన్ని స్థిరపరచండి అయ్యా, దానిని స్వతంత్రించుకునే కృప నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేసుకుందామా? ఈ నూతన సంవత్సరము కొరకు, దేవుడు మనకిచ్చిన వాగ్దానము కొరకు, అలాగే మనం పరిశుద్ధంగా జీవించే దానికోసం, మన వ్యక్తిగత జీవితంలో మంచి పునాది వేసుకునే దానికోసం ఈ సంవత్సరం వ్యక్తిగత సంవత్సరముగా భావించుకొని మన వ్యక్తిగత జీవితాలు సరిచేసుకునే దానికోసం ప్రార్థన చేసుకుందామా?
దేవుని చేతిలో చేతులు కలుపుదామా? పశ్చాత్తాపడదామా? క్రీస్తు రక్తములో కడగబడి ప్రోక్షించబడదామా? క్రీస్తు రక్తములో విమోచించబడదామా? ప్రియ ప్రేక్షకులారా, ఈ వర్తమానాన్ని నువ్వు సింపుల్గా తీసుకుంటే నీ జీవితాన్ని నువ్వు చాలా నష్టపరుచుకుంటావు. ఈ వర్తమానంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మీరు తీసుకోండి. ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ వ్యక్తిగత జీవితాన్ని ఒక చిన్న పుస్తకంలాగా దేవుడు చూపిస్తున్నాడు. ఆ పుస్తకంలో ఏ విషయాలు ఉన్నాయో చూసుకోండి. ఆ విషయాలు మంచిగా ఉన్నాయో లేవో కూడా మీరే చూసుకోండి. ఎవరి జీవితానికి వారే బాధ్యులు కదా. ఈ సమయంలో ప్రభు దగ్గరికి రండి. ప్రభు మన కోసం తన ప్రాణం పెట్టి తన రక్తం మన కొరకు చిందించి మనలను రక్షించాడు. మనకు ఆయుష్కాలం ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరం కూడా ఒక అవకాశంగా మనకిచ్చాడు. ఈ అవకాశాన్ని మనం అందరం కలిసి వినియోగించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకిచ్చిన ఈ వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. నూతన సంవత్సరములో మమ్మలను నూతన సృష్టిగా మార్చమని మనము చేస్తున్నాం. నూతన స్వభావమును మాకు కలుగు చేయండి అయ్యా. ఈ సంవత్సరం మేమందరం కూడా మా వ్యక్తిగత జీవితాలు సరిచేసుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. మా జీవితము ద్వారా మీకు మహిమ కలుగునట్లుగా, మాకు దీవెన వచ్చినట్లుగా, ఇతరులకి ప్రయోజనం కలుగునట్లుగా సహాయం చేయండి. మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్.